పరమపావనమైన మన భారతదేశంలో అనేక పండుగలు ఉన్నప్పటికీ కూడా కార్తీక మాసములో చేసే పండుగల కంటే విశేషమైన పండుగలు ఇంకొకటి లేవు అని చెప్పుకోవచ్చును. కార్తీక మాసానికి ఉన్న వైశిష్ట్యం ఏమిటి అని అంటే హరిహరులు ఉభయులు కూడా పూజింపబడతారు ఈ మాసంలో. మాసాన మార్గశీర్షోస్మి అని మార్గశిర మాసం నాకు ఇష్టమైనది అని కృష్ణ పరమాత్మ చెప్పినాడు. శ్రావణ మాసంలో పూజింపబడతాడు శంకరుడు. హరిహరులు ఉభయులు కూడా పూజింపబడే మాసం ఏదైనా ఉన్నదా అంటే అది కార్తీక మాసం. ఉదయాత్పూర్వమే నిద్రలేవాలి, సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి రంగవల్లులు వేసి దేవతా దర్శనం చేసుకొని స్తోత్రాలను పఠించి తులసి సేవనం చేసి తులసి చెట్టును పూజించి తులసికి ప్రదక్షిణాలు చేసి తులసి దళాలతో శివుణ్ణి పూజించాలి అని అనేక నియమాలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఆకాశ దీపాన్ని వెలిగించడము, అదేవిధంగా దీపాన్ని వెలిగించి దీపకాంతి శివలింగం పైన పడేట్టుగా చేయడము, దీపాన్ని దానం చేయడం అనేటువంటి నియమాలు విశేషంగా చెప్పబడ్డాయి. అటువంటి నెల రోజులు చేసే నియమాలను పాటించే అవకాశం లేనటువంటి వాళ్ళు ఈ పున్నమ నాడు చేసినట్టయితే నెల రోజులు నియమాలు పాటించిన ఫలాన్ని పొందుతారనే దాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యంత వైభవంగా ఈ కార్తీక పున్నమ నాడు తలంటుకు స్నానం పోసుకొని దీపాన్ని వెలిగించి దీపదానం చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక అంశం అయితే ఇంకో ముఖ్యమైనటువంటి విశేషం ఉన్నది. ఈ కార్తీక పున్నమకు రావణ సంహారం రాముడు చేసినట్టుగా, కంసుని సంహారం కృష్ణుడు చేసినట్టుగా శంకరుడు త్రిపురాసురులు అనే పేరు గల రాక్షసుల యొక్క సంహారం చేసినటువంటి రోజు. దేవతలంతా కూడా సుఖాన్ని సంతోషాన్ని పొంది స్వర్గలోకాన్ని మళ్ళీ పొందినటువంటి దివ్యమైనటువంటి రోజు కాబట్టి ఈనాడు తలంటుకు స్నానం చేసి మనం ఆ శివుణ్ణి కొలుస్తూ ఉంటాము. పొద్దాక శివుణ్ణి పూజించి సాయంత్రం నుండి తెల్లవారులు నారాయణమూర్తిని పూజించడం అనేటువంటిది జరుగుతుంది. దేవాలయం గర్భాలయంలో దీపాన్ని వెలిగించక బయట వెలిగించడంలో తాత్పర్యం ఏంటంటే వెలుగుతున్నటువంటి దీపాన్ని చూసి పశుపక్షాదులు కూడా పాపా నుండి విముక్తిని పొంది సుఖాన్ని ఆనందాన్ని పొందాలనే దాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవస్థ చేయడం జరిగినది. ఇవన్నీ కూడా పురాణాల్లో వ్యాస భగవానుడు రచించినాడు. మహాదేవ్.